హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ అంజలి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రుచుల సంగమం. ఈరోజు రెసిపీ వచ్చేసి ఒక ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ అండి. కొబ్బరి బూరెలు, వీటినే పూర్ణం బూరెలు అని కూడా అంటారు. పూర్ణం బూరెలు అనగానే మనం ఎక్కువగా పప్పులతో చేస్తుంటాం కదా, ఇలా పచ్చి కొబ్బరితో చేసినా కానీ చాలా టేస్టీగా ఉంటాయండి. ఇవి కొబ్బరి స్టఫింగ్తో జ్యూసీగా సూపర్గా ఉంటాయి. ఒక్కసారి చేసుకున్నామంటే 3-4 రోజుల పాటు ఫ్రెష్గా నిల్వ ఉంటాయి. ఇవి ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ నేను ఒక కొబ్బరికాయ నుండి కొబ్బరిని ఇలా ముక్కలు చేసి తీసుకున్నాను. ఈ ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని స్మూత్గా కాకుండా రఫ్గా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు రఫ్గా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని వేయించుకోవాలి. లో ఫ్లేమ్ మీద పాన్ పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి మిశ్రమాన్ని ఇందులో వేసుకొని వేయించుకోవాలండి. గుర్తుపెట్టుకోండి, లో ఫ్లేమ్ మీద మాత్రమే వేయించుకోవాలి. ఇలా 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత 100 గ్రామ్స్ షుగర్ వేస్తున్నాను. నేను ఒక కొబ్బరికాయ తీసుకున్నాను కాబట్టి 100 గ్రామ్స్ వేస్తున్నానండి. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి, మీ టేస్ట్ని బట్టి మీరు షుగర్ యాడ్ చేసుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు లైట్ బ్రౌన్ కలర్లోకి అయ్యే వరకు వేయించుకోవాలండి. ఇక్కడ మీరు షుగర్కి బదులు బెల్లం కూడా యూస్ చేసుకోవచ్చు. ఇందులో కొద్దిగా కాజు వేస్తున్నాను. ఈ కాజు అన్నది ఆప్షనల్ అండి, లేకపోయినా పర్వాలేదు. ఇందులోనే 1 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. దీన్ని మరీ గట్టిగా అయ్యే వరకు కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు జ్యూసీగా ఉన్నప్పుడు మాత్రమే స్టవ్ ఆపేసుకొని దీన్ని పూర్తిగా చల్లార్చుకోవాలి. ఇప్పుడు 1 కప్పు మైదా పిండి తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకుంటూ మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మన వేలికి పట్టుకునే విధంగా ఈ బ్యాటర్ని మిక్స్ చేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు బ్యాటర్ని మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఈలోపు కొబ్బరి చల్లారింది. దీన్ని మనం నిమ్మకాయ అంత సైజులో ఉండలుగా చుట్టుకోవాలి. ఇలా అన్నీ ఒకేసారి లడ్డూలుగా చేసి పెట్టుకుంటే చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. ఇలా మొత్తం లడ్డూలుగా చుట్టుకోవాలి. చూడండి, లడ్డు జ్యూసీగా సిల్కీగా ఎంత బాగా కనిపిస్తుందో. ఇప్పుడు వీటిని ఇలాగే కూడా తినేయొచ్చండి. ఇలాగే తినాలనుకున్నప్పుడు ఇంకా కొన్ని డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా వేసుకోండి. ఇప్పుడు ఇలా చేసుకున్న లడ్డూల్ని ఒక్కొక్కటి తీసుకుంటూ మనం మిక్స్ చేసుకున్న బ్యాటర్లో డిప్ చేసుకుంటూ ఆయిల్లో వేసుకోవాలండి. ఈ ఆయిల్ని మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే వేడి చేసుకొని మనం ఈ కొబ్బరి బూరెల్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని వెంటనే గరిటెతో తిప్పకుండా ఒక 2 నిమిషాల తర్వాత ఇలా గరిటెతో తిప్పుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు లైట్ బ్రౌన్ కలర్లోకి మారితే సరిపోతుంది. అంతేనండి, కొబ్బరి బూరెలు రెడీ అయిపోయాయి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ఒక్క క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్ మరియు మీ రిలేటివ్స్కి తెలిసిన వారందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.